రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ వేయించుకుని పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని మంత్రి విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుతం అధికారిక రాజముద్రతో పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు కృషి చేస్తోందని, రైతు ముఖంలో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఎనిమిది గంటల బస్సు వచ్చింది కదా? 8 గంటల బస్సు రావట్లేదా? అవును, అవును, ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 2 ఎకరాలు 4 సెంట్లు అయితే 4 సెంట్లు పోయి 2 ఎకరాలు 4 సెంట్లు వరకు పోయింది. సర్వే నంబర్ ఎంత తెలుసా? ముప్పరాజు గోపాలకృష్ణ వేదికకి రావాలి. ముప్పరాజు గోపాలకృష్ణ చేసి మీకు ఇస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇదిగా మీకు చేసే విధంగా ప్రభుత్వం ముందుంది. సకాలంలో ఎరువులు, పురుగు మందులు అల్లే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మనకి ఎప్పుడూ లేని విధంగా అన్నదాత సుఖీభవ, భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు డబ్బులు ఇచ్చినట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తున్నాం. మొదటి విడత 7,000 మీ ఖాతాలోకి వచ్చినాయా? రెండో విడత 7,000 వచ్చినాయా? మూడో విడత 6,000 వచ్చినాయా? రాలా. 14,000 ఇచ్చాం. మూడో విడత కేంద్రం ఇచ్చిన వెంటనే 6,000 రూపాయలు కూడా మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ మనం పారిపోయేవాళ్ళం కాదు, మీకు జవాబు చెప్పేవాళ్ళం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, మీకు ఎవరికైనా ఈ డబ్బులు రానప్పుడు ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ మీరు అప్లై చేస్తే, ఆ గ్రీవెన్స్ రేజ్ చేస్తే పరిష్కారం చేసి మీకు ఆ డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేగాని మీరు రాలేదు కాబట్టి మీకు రాదు ఎగ్గొడదాము, లేదా మీకు రాకపోతే మీరు మోసం చేసి ఇంకోటి తీసుకున్నటువంటి పరిస్థితులు లేవని కూడా చెప్తున్నాం. ఈరోజు భారతదేశం దాంతోపాటు వ్యవసాయానికి కూడా మండలానికి 2 డ్రోన్లు ఇచ్చారు మందులు చల్లడానికి. అదేవిధంగా మనం వాళ్ళకి కావాల్సినటువంటిది భవిష్యత్తులో వ్యవసాయం, ఒకప్పుడు ట్రాక్టర్ ద్వారా మందులు చల్లుతున్నాం, ఇప్పుడు ఆ డ్రోన్ ద్వారా మందులు చల్లుతున్నారు. మండలానికి ఒక డ్రోన్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా డిమాండ్ ఉండేప్పుడైతే వెలుగు డిఆర్డిఏ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు అదనంగా కూడా డ్రోన్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.